ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి మంత్రి హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు జానారెడ్డి. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే సస్పెండ్ చేయటం సరికాదన్నారు. జానారెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రచ్చ చేసేందుకే కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీకి వచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కుర్చీలో కూర్చోకముందే తమను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు హరీష్ రావు. కనీసం సభ్యులందరూ వెళ్ళోకి వచ్చినప్పుడు సభ మొత్తంగా కలియ చూసి మీరు కనీసం లీడర్ ఆఫ్ ది హౌస్ సజెషన్ ఇవ్వమని కానీ, లేకుంటే కన్విన్స్ చేయమని కానీ, లేక లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఏమంటారు మీరు ఈ ఉన్నటువంటి పరిస్థితులని కానీ కనీసం చూడనటువంటి విషయాన్ని ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కనీసం 4 సార్లు లేచినాను, 10 సార్లు లేచినాను, మీరు ఒకే పక్క చూస్తున్నారు తప్ప ఎవరు ఏం భావిస్తున్నారు కనీసం వాళ్ళని అడుగుదాం. లేకుంటే సరి అయింది కానీ కాదని చెప్పండి, లేకుంటే ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అంటే వీళ్ళందరి ధోరణిని చూసిన తర్వాత సభ్యులు మార్చుకుంటారా, లేకుంటే లీడర్ ఏదైనా సలహా ఇస్తాడా అనేటువంటి అంశం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ చైర్ నుండి. ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు కూడా తెలియజేసినాం. అంటే కేవలం మీకు మెజార్టీ ఉన్నదని 2 నిమిషాల్లో మీరు సస్పెండ్కు వారు తెలియజేయటం, వెంటనే మీరు చేయటం అంటే స్పీకర్గా సభనంతా మీరు ఒక సమభావంతో చూస్తున్నారా లేదా అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు గమనిస్తారు, లేకుంటే ఇంకోటి గమనిస్తారు. అందుకనే ఇవాళ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను దృష్ట్యానే ఇటువంటి ఒక పరిస్థితికి దాపురిస్తుందనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. కేవలం సభ జరగకూడదు, సభలో చర్చ జరిగితే మేము తేలిపోతా ఉన్నాము. నిన్న మొత్తం కూడా ఏం మాట్లాడలేకపోయినాము, ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అయిపోయిందని చెప్పి అలా పత్రికల్లో వచ్చింది. రాష్ట్రమంతా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఈ సభలో ఈ ప్రభుత్వాన్ని మనం ఏమి మాట్లాడలేము అనేటువంటిది అర్థమైపోయి సభ జరగకుండా ప్రజలను, రాష్ట్రాన్ని, సభను తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇలా మీరు శాసనసభ జరపాలి అని చెప్పి ధర్నాలు చేసినారు, చాలా అంశాలు చర్చ చేయాలని చెప్పి మాట్లాడినారు, బయట బీఏసీలో మాట్లాడినారు. సభ జరుపుదాము, మాట్లాడదాము, మీరు ఎంతసేపన్నా మాట్లాడండి, ఏ అంశం మీరు లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు సభను అడ్డుకుంటాము, సభను జరగనీయమనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని. అధ్యక్ష, మమ్మల్ని ఎన్నిసార్లు చేసిన అధ్యక్ష? మేము కూడా ఈ సభలో ఉన్నాం అధ్యక్ష. గతంలో జై తెలంగాణ అంటే మా కుర్చీలో నిలబెట్టి కూడా సస్పెండ్ చేసి మమ్మల్ని బయటకు పంపించింది అధ్యక్ష. కనీసం జై తెలంగాణ అని కూడా ఈ సభలో అననీయలేదు అధ్యక్ష. తెలంగాణ పదాన్ని నిషేధించింది ఈ శాసనసభలో. తెలంగాణ పదాన్ని నిషేధిస్తారని మాట్లాడితే ఇదే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారి ముందు మమ్మల్ని గొరగొర బయటకు తీసుకుపోతుంటే కూడా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, మేము ఆ రోజు ఉద్యమ సమయంలో చాలా అంశాలు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టొద్దు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాం. పులిచింతల కట్టొద్దని మాట్లాడినాం, వీళ్ళ నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పి. తెలంగాణ కోసం సభలో తీర్మానం పెట్టాలని మా కుర్చీలో నిలబడి మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిస్తుంటే ఆ రోజు మంత్రులుగా ఇక్కడ కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ నాయకులు ఈ రోజు అధ్యక్ష మాకు నీతులు చెప్పేది వీళ్ళకి ఆ హక్కు ఉందా అధ్యక్ష? రచ్చ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు చర్చించడానికి వస్తే మీరు ఏ అంశం చర్చించినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.